ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో తన అద్భుతమైన శక్తికి పేరుగాంచిన లియో అనే గర్వించదగిన సింహం నివసించేది. ఒక మండుతున్న వేసవి రోజు లియో చెట్టు కింద సేదతీరుతుండగా ఒక చిన్న ఎలుక అతని పాదల్లోకి దూసుకుపోయింది. చికాకుతో లియో గర్జించాడు. ఎలుకను దూరంగా కొట్టడానికి సిద్ధంగా ఉంది. కాని ఎలుక త్వరగా, దయచేసి శక్తివంతమైన సింహం, నన్ను విడిచిపెట్టండి. ఒకరోజు మీకు నా సహాయం కావాలి అని వేడుకుంది. లియో ఒక చిన్న మౌస్ తనకు ఎప్పుడూ ఉపయోగపడుతుందనే ఆలోచనతో నవ్వాడు మరియు ఎలుకను విడిచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆహారం కోసం వేటాడుతుండగా లియో వేటగాళ్ల వలలో చిక్కుకున్నాడు. నిర్విరామంగా పోరాడుతూ అతను బిగ్గరగా గర్జించాడు. సమీపంలోని జంతువుల దృష్టిని ఆకర్షించాడు. అకస్మాత్తుగా ఒక చిన్న ఎలుక సింహం యొక్క బాధను గుర్తించి వలపు తాడులను కొరుకుతూ చివరికి లియోని విడిపించింది. నీతి: ఎవరినీ వారి పరిమాణం లేదా రూపాన్ని బట్టి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే చిన్న జీవి కూడా అవసరమైన సమయాల్లో విలువైన మిత్రుడిగా ఉంటుంది.